దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో భారీ పేలుడు యావత్ భారత్ను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 పార్కింగ్ స్థలం వద్ద కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. విపరీతమైన రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 6:55 సమయంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఈ ఘటనకు గల కారకులు ఎవరో తేల్చేందుకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. క్లూస్ టీం, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా ఇన్వెస్టిగేషన్ ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ భారీ కుట్రకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఫోటోను దర్యాప్తు సంస్థలు తొలిసారిగా విడుదల చేశాయి. అయితే అతడు ఈ పేలుడులో మరణించాడా లేక పరారీలో ఉన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పేలుడు జరిగిన తీరు, గాయపడిన వారి శరీరాలపై పెల్లెట్ల ఆనవాళ్లు లేకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే అత్యంత తీవ్రతరమైన ఈ పేలుడు నెమ్మదిగా కదులుతున్న హుండాయ్ i20 కారులో జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు సమయంలో కారులో 3 వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇక ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్, ఇతర పేలుడు పదార్థాల మిశ్రమం ఉన్నట్లుగా ఫోరెన్సిక్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీస్ బృందాలు ఫరీదాబాద్లోని ఓ కాశ్మీరీ వైద్యుడి అద్దె ఇంటి నుంచి సుమారు 360 కిలోల అనుమానాస్పద అమ్మోనియం నైట్రేట్ సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.